జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. తెలివితేటల విషయంలో మనిషితో పోటీ పడే ప్రాణి సృష్టిలోనే లేదు. అన్ని జంతువుల్లాగానే మనిషి కూడా ఈ ప్రపంచంలో ఒక భాగమైనప్పటికీ తనకున్న మేధస్సు చేత భూమండలం మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. చాలా విషయాల్లో మనిషి కంటే గొప్పగా ప్రవర్తించే జంతువులు ఎన్నో ఉన్నాయి. చిరుతపులి మనిషి కంటే వేగంగా పరిగెత్తుతుంది. మనుషులు ఎత్తలేని బరువుల్ని ఏనుగులు సునాయాసంగా ఎత్తి పడేస్తాయి. పక్షుల్లాగా మనిషి ఆకాశంలో ఎగరలేడు. ఇలా చూస్తే మనిషికి ఎన్నో లోపాలు. కానీ చూడండి, మనిషి చిరుతపులిని, ఏనుగును, పక్షులను, అలాగే ఎన్నో ఇతర ప్రాణులను తనకున్న తెలివితేటలతో, విజ్ఞానంతో ఓడించగలిగాడు. అయితే మనిషి ఎంత గొప్పవాడైనా సాటి వారితో వినయ విధేయతలతోనే నడుచుకోవాలి. మితిమీరిన అహంకారం మనిషిని గెలుపుకు దూరం చేస్తుంది. దేవతలను, వారికి రాజైన ఇంద్రుణ్ణి కూడా జయించిన రావణాసురుణ్ణి మానవ మాతృడైన శ్రీరాముడు ఓడించాడు కదా. అలాగే లక్షలాది మంది సైన్య బలగాన్ని చూసుకొని విర్రవీగిన కౌరవులను తక్కువ బలం ఉన్న పాండవులు జయించిన విషయం లోకవిదితమే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎంత గొప్పవారికైనా అహంకారం పనికిరాదు. నేనే గొప్ప అని విర్రవీగిన వాడు ఆ మరుక్షణమే పతనమైపోతాడు. ఈరోజు వీడియోలో దీనికి సంబంధించిన కథ చెబుతాను. ప్రధానమైన ఈ కథ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినదే చాలామందికి తెలియని మరొక చిన్న కథను కూడా తెలియజేస్తాను. ఈ రెండు కథలు మీకు తప్పనిసరిగా నచ్చుతాయని అనుకుంటున్నాను. రామసేతు నిర్మాణం జరుగుతున్నంతకాలం శ్రీరాముడు మంచి మంచి మాటలతో వానర సైన్యాన్ని ఉత్తేజపరిచేవాడు. చక్కటి ఉపన్యాసం చెప్పడం శ్రీరాముడికి కొత్త ఏమీ కాదు. రామాయణంలో అనేక సందర్భాలలో శ్రీరాముడు తన సోదరులకు సందర్భాన్ని అనుసరించి మంచి మంచి కథలను, మంచి మాటలను చెప్పడం జరిగింది. ఆ విధంగా రాముడు చెప్పే మాటలు వింటూ హనుమంతుడు తన్మయత్వాన్ని పొందేవాడు. ఆంజనేయుడు అలా శ్రద్ధగా వినడం చూసి శ్రీరాముడు చాలా సంతోషపడేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా కాలం గడిచింది. యుగం మారిపోయింది. ద్వాపర యుగంలో ఆంజనేయుడు ఒక అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో అరణ్యవాసం చేస్తున్న అర్జునుడు అటువైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ హనుమంతుడిని చూశాడు. ముసలి కోతి రూపంలో తపస్సు కూర్చున్న ఆంజనేయుడిని చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరివి అంటూ హనుమంతుడిని ప్రశ్నించాడు. ఆంజనేయ స్వామికి ఒక అలవాటు ఉంది. ఎవరైనా తనను నువ్వు ఎవరివి అని ప్రశ్నిస్తే తన పేరు కంటే ముందు శ్రీరామదాసుణ్ణి అని చెప్పి ఆ తర్వాత తన పేరు చెబుతాడు. ఇప్పుడు కూడా రాముడు చేసిన ఘనకార్యాలను కీర్తిస్తూ బండరాళ్లతో సముద్రంపై వంతెన కట్టి ముల్లోకాలను జయించిన రావణాసురుణ్ణి చంపిన మహావీరుడు శ్రీరాముడు. ఆయన దాసుణ్ణి నేను, అందరూ నన్ను ఆంజనేయుడు అని పిలుస్తారు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. శ్రీరాముడి పేరు వినగానే అర్జునుడికి నవ్వాగలేదు. శ్రీరాముడిని చులకన చేస్తూ రాముడే మహావీరుడు, కోతుల చేత వంతెన కట్టించి అనవసరంగా కాలమంతా వృధా చేశాడు. ఆయనే గనక నిజమైన వీరుడైతే తనకున్న బాణాలతోనే సముద్రం మీద పెద్ద వంతెన కట్టాల్సింది. అలా చేయకుండా కోతుల్ని నమ్ముకున్నాడు అంటూ తేలిక మాటలు మాట్లాడాడు. ఆ మాటలు వినడంతోనే హనుమంతుడు చాలా కోపం వచ్చింది. అర్జున, అనవసరమైనటువంటి ప్రేలాపనతో చేస్తూ రాముడిని నిందించకు. నువ్వు చెప్పినట్లు బాణాలతో వంతెన గడితే నాలాంటి వానర వీరులను ఆ వంతెన మొయ్యలేదయ్యా అంటూ వివరించే ప్రయత్నం చేశాడు. అయినా మళ్ళీ అర్జునుడు ధనుర్విద్య తెలిసిన నాలాంటి వీరుడైతే వంతెన ఎప్పటికీ కూలదని మరొకసారి రెట్టించే విధంగా మాట్లాడాడు. దాంతో హనుమంతుడు, సరే నువ్వు అన్నట్లే సముద్రం మీద వంతెన కట్టు,
దాని మీద నేను ఎగిరి దూకుతా. ఆ తరువాత కూడా వంతెన ఉంటే నిజంగానే నువ్వు వీరుడు అని అంగీకరిస్తాను అన్నాడు. అర్జునుడు అహంకారంతో వంతెన కూలిపోతే నేను అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వెళ్ళారు. అర్జునుడు బాణాలతో వంతెన కట్టి గర్వంగా ఆంజనేయుడి వైపు చూశాడు. హనుమంతుడు శ్రీరాముణ్ణి మనస్సులో తలుచుకొని వంతెనను తన కాలి బొటన వ్రేలితో గట్టిగా నొక్కాడు. ఒక్కసారిగా ఆ బాణాలన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఈ పరాజయం అతడు కలలో కూడా ఊహించనిది. వాస్తవానికి ఆ సమయంలో అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రం సంపాదించాలనే సంకల్పంతో ఉన్నాడు. మరి ఆ విధంగా జరగకోకుండా ఇప్పుడు అసలు తన ప్రాణానికే ముప్పు ఏర్పడింది. అయినా అర్జునుడు ఏమాత్రం భయపడలేదు. అగ్ని ప్రవేశం చేయడానికి చితిని పేర్చుకుంటూ ఉన్నాడు. హనుమంతుడు అర్జునుడిని మంటల్లో దూకవద్దు అని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అర్జునుడు వినలేదు. ఇంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. ఏం జరుగుతుంది అని ప్రశ్నించాడు. వారిద్దరూ అతడికి జరిగిన విషయాన్ని వివరించారు. అప్పుడు అతడు, న్యాయ నిర్ణేత లేకుండా మీరిద్దరూ పందెం కట్టుకోవడం సముచితం కాదు. పందెంలో ఏమైనా తప్పులు జరిగితే మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి వాటిని విశ్లేషించి విజేతను నిర్ణయిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు కట్టిన పందెం చెల్లదు. అందుకని మరలా మీరు మరొకసారి పందెం కట్టుకొని వంతెన నిర్మించండి. ఈసారి నేను న్యాయ నిర్ణేతగా ఉంటాను అని అన్నాడు. ఆ యువకుడు చెప్పిన మాటలు వారిద్దరికీ సమంజసంగానే అనిపించాయి. సరేనని అర్జునుడు మరలా వంతెన నిర్మించడానికి ముందుకు వచ్చాడు. అయితే ఈసారి వంతెన విరగకుండా చూడమని అనేక సార్లు మనస్సులో శ్రీకృష్ణుణ్ణి స్మరించుకున్నాడు. అర్జునుడి ద్వారా అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని గెలిపించవలసిన అవసరం ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అర్జునుడిని కవచంలా కాపాడుతూ ఉంటాడు. అందుకే యువకుడి రూపంలో వచ్చాడు. న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాను అని పందెం మరలా కట్టించాడు. కానీ ఆ వచ్చిన యువకుడు శ్రీకృష్ణుడు అనే సంగతి వారిద్దరికీ తెలియదు. అర్జునుడు మళ్ళీ వంతెన కట్టాడు. ఆంజనేయుడికి ఆ వంతెన ఇంతకు ముందు కంటే బలహీనంగా కనబడింది. అయినా కూడా చిరునవ్వు నవ్వుతూ అరికాలితో బలంగా తొక్కాడు. ఆశ్చర్యకరంగా వంతెన అలాగే స్థిరంగా ఉంది. ఈసారి పైకెగిరి దూకాడు. వంతెనకు ఏమీ కాలేదు. మళ్ళీ ఎగిరి దూకుతూనే ఉన్నాడు. వంతెన అలా నిలబడే ఉంది. ఏం జరిగింది అసలు? ఇంతకు ముందు బొటన వేలితో తొక్కితేనే విరిగిపోయిన వంతెన ఇప్పుడు ఎగిరి దూకుతున్న గట్టిగా నిలబడే ఉంది. అంతా శ్రీకృష్ణ లీల. ఆయన వంతెన అడుగున తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా నిలబెట్టడంతో వంతెనకేమీ కాలేదు. అనేక సార్లు ఎగిరి దూకిన వంతెన విరగకపోయేసరికి ఓటమిని ఒప్పుకుంటూ హనుమంతుడు క్రిందికి దిగాడు. అతడికి ఎదురుగా ఉన్న యువకుడు శ్రీరాముడి రూపంలో దర్శనమిచ్చాడు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిన ఆంజనేయుడు శ్రీరాముడి పాదాలకు నమస్కరించాడు. రాముడు అతన్ని ప్రేమగా కౌగిలించుకున్నాడు. తర్వాత కృష్ణుడిన అర్జునుడికి దర్శనమిచ్చాడు. వారిద్దరితోనూ ఆప్యాయంగా సంభాషించాడు. రాముడు కృష్ణుడు రెండు రూపాలు తనవేనని వారికి అర్థమయ్యేలా తెలియజేశాడు. తరువాత అర్జునుడు, ఓ కృష్ణ, నిజంగా నేను వీరుణ్ణేనా? అయితే గనక మొదట నేను కట్టిన వంతెన ఎందుకు కూలిపోయింది అని సందేహంతో ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నువ్వు ధనుర్విద్యలో గొప్ప వీరుడివి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నీవు మొదట రాముణ్ణి మించిన వీరుణ్ణి అని అహంకారంతో రామావతారమైన నన్ను అవమానపరిచావు. అందుకే నీకు మొదట అపజయం కలిగింది అని అర్జునుడి సందేహాన్ని తీర్చాడు. తరువాత ఆంజనేయుడి వైపు తిరిగి, మొదట్లో రాముణ్ణి మనస్సులో స్మరించి వంతెనపై కాలి వేలితో తొక్కిన నువ్వు
రెండవసారి రాముణ్ణి స్మరించకుండా నీ సొంత బలంతోనే వంతెన కూల్చేయాలని ప్రయత్నించావు, అందుకే నీకు కూడా అపజయం కలిగింది అని వివరించాడు. వారిద్దరూ తమ తప్పును మన్నించమంటూ కృష్ణుణ్ణి వేడుకున్నారు. తరువాత హనుమంతుడు అర్జునుడి వైపుకి తిరిగి, మన ఈ కలయికను పురస్కరించుకొని నేను నీ ధ్వజంపై గుర్తుగా ఉంటాను అని మాట ఇచ్చాడు. తరువాత శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, పూర్వం రామసేతు నిర్మించేటప్పుడు ఎన్నెన్నో మంచి మాటలు విని సంతోషించాను, అలాగే ఇప్పుడు కూడా చక్కటి విషయాలను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అనగా శ్రీకృష్ణుడు, ఇప్పుడు కాదు హనుమ, నీ కోరిక భవిష్యత్తులో తీరుతుంది అంటూ పలికాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి ధ్వజంపై ఉన్న హనుమంతుడు శ్రీకృష్ణుడు చెప్పే భగవద్గీతలోని మంచి మాటలను వింటూ మైమరచిపోయాడు. ఈ కథలో అర్జునుడు ఆంజనేయుడిలాగా మనం ఎంత గొప్పవారిమైనా కావచ్చు, ధనబలం భుజబలం ఎంతైనా ఉండవచ్చు, ఎప్పుడైతే నేనే గొప్ప అని అహంకరిస్తామో అప్పుడే మన పతనానికి పునాది పడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇదండి కథ. అన్నట్లు ఈ కథ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినదే మరొక చిన్న కథ చెబుతానని అన్నాను కదా. అదేమిటంటే, పూర్వం సుతీష్ణుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. శివభక్తులు రాతి రూపంలో ఉన్న శివలింగాన్ని పూజించినట్లే విష్ణు భక్తులు సాలగ్రామాలను భక్తితో పూజిస్తారు. సుతీష్ణ మహర్షి దగ్గర 2 సాలగ్రామాలు ఉండేవి. వాటిని ఆయన ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ 2 సాలగ్రామ శిలలు కనిపించకుండా మాయమయ్యాయి. మహర్షి ఇల్లంతా వెతికాడు, అవి ఎక్కడా కనబడలేదు. తన ఇంటి చుట్టూ ఉన్న వారందరూ తనలాగానే నిష్టగా తపస్సు చేసుకునే వాళ్లే కానీ చోరబుద్ధి ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. మరైతే సాలగ్రామాలు ఏమయ్యాయో తెలియక మహర్షి ఎంతగానో మదనపడ్డాడు. వేరే సాలగ్రామాలను 2 సంపాదించుకొని వాటితో పూజ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత బావిలో నీళ్లను తోడుతూ ఉంటే అందులో సాలగ్రామాలు కనిపించాయి. భక్తితో పొంగిపోయాడు. ఆ తర్వాత ఆయన మరలా వాటిని పూజిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు తన ఇంట్లో ఉన్న పాత్రలు క్రింద పడిపోతున్న శబ్దం విని లోపలికి వచ్చిన మహర్షికి 2 కోతులు కనిపించాయి. ఆ 2 సాలగ్రామాలను చేతులతో పట్టుకొని పరిగెత్తడం కనిపించింది. కంగారు పడుతూ మహర్షి వాటి వెంటే పరిగెత్తాడు. ఆ కోతులు 2 బావి దగ్గరికి వెళ్ళి సాలగ్రామాలను బావిలో పడేయడం చూసి ఎంతో బాధపడ్డాడు. కష్టపడి వాటిని బయటికి తీసి పూజించుకోవడం మొదలుపెట్టాడు. మళ్ళీ కొంతకాలం అయ్యాక ఇదే సంఘటన పునరావృతమయ్యింది. ఇలా అనేక సార్లు జరుగుతూ ఉండేసరికి మహర్షికి కోతుల మీద చాలా కోపం వచ్చింది. వాటిని శపించాలి అనుకున్నాడు. కానీ కొంతసేపటి తర్వాత నోరు లేని మూగజీవాలను కష్టపెట్టకూడదు అని నిశ్చయించుకొని ఇక మీదట ఆ 2 కోతులు నీళ్లలో పడేసే రాళ్ళు మునగకుండా పైకి తేలతాయి అని కోతులకు కష్టం కలిగించినటువంటి శాపాన్ని పెట్టాడు. అప్పటి నుండి ఆ 2 కోతులు సాలగ్రామాలను తీసుకువెళ్ళి బావిలో పడేసినా కూడా ఆయన వాటిని సులువుగా తీసుకొచ్చుకునేవాడు. కాలం గడిచిన తర్వాత రాముడు సముద్రం మీద వారధి కట్టాలి అనుకున్నప్పుడు ఆ 2 కోతులే రాళ్లన్నింటినీ తమ చేతులతో తాకి సముద్రంలోకి విసిరి పడేసేవి. ఆ విధంగా వేసిన రాళ్ళు సముద్రంపై తేలుతూ వంతెనగా మారడం జరిగింది. అన్నట్లు ఆ 2 కోతుల పేర్లు చెప్పలేదు కదా, అవి నలుడు నీలుడు అనే పేర్లు కలిగిన కోతులు. ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం. నేను చెప్పిన ఈ కథలు మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.